కేరళ అంటేనే భూతల స్వర్గం, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. నేను చాలాసార్లు వెళ్ళానండి. బట్ స్టిల్ లైఫ్లో మళ్ళీ ఏదైనా కొత్త టార్గెట్ తీసుకున్నప్పుడు, లేదా ఆల్రెడీ ఉన్న టార్గెట్తోని అలసిపోతున్నప్పుడు, అది కాదు ఒక బోర్డమ్ ఫీల్ అయినప్పుడు, లేదా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనిపించినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది కేరళ. ప్రకృతితో మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడాలంటే మాత్రం కేరళ వెళ్ళి తీరాల్సిందేనండి. ఒక్కోసారి ఫ్రెండ్స్తో, ఇంకోసారి ఫ్యామిలీతో. వాటికి నాకు మాత్రం ఒక తీరని కోరిక ఏంటంటే ఎప్పటికైనా సరే ఒక్కదాన్ని ఒంటరిగా వెళ్ళి ఆ కేరళ అందాలు, ఆ కొండల్లో నన్ను నేను కోల్పోవాలనేది. చూసేద్దామా మరి మన నార్త్ కేరళ ట్రిప్. జనరల్గా కేరళ అనగానే ఒక 3-4 ప్లేసెసే గుర్తుంటాయండి, అందరికీ తెలుస్తాయి. టూర్ అనగానే అదే వెళ్తారు. మున్నార్, టెక్కడి, అలప్పి, మహా అయితే కొచ్చి. కానీ అలా కాకుండా కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్కెడ్యూల్తోనే వెళ్ళాము ఈసారి. అదేంటంటే ఎంటైర్ నార్త్ కేరళ చూడాలని. ఆ బెల్ట్ ఒక్కసారి విజిట్ చేస్తే ఎట్లా ఉంటుంది, కొత్త ప్లేసెస్ చాలా యాడ్ అయినాయి కదా అని నాకైతే దిస్ ఈస్ ద బెస్ట్ టైం అనిపించింది. చలో పోదాం మరి మన నార్త్ కేరళ ట్రిప్. హాయ్, ఎక్కడున్నా చెప్పేస్తారు మీరు. ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఎందుకైనా మంచిదని ప్రికాషన్తోనే వెళ్తున్నాను. కేరళ ట్రిప్, నార్త్ కేరళ ట్రిప్ అని చెప్పాలి. కాలికట్ వెళ్తున్నాము ఇక్కడ నుంచి డైరెక్ట్గా. అక్కడి నుంచి వాయనాడు, చెరా వెళ్తున్నాము. అండ్ దెన్ వాగ్మాన్, అలప్పి, మున్నార్, కొచ్చి, మొత్తం టోటల్ 10 days ట్రిప్. మీకైతే 5-6 daysలో అయిపోతుంది. నేను అక్కడ కూడా వంటలు చేద్దామని డిసైడ్ అయినా. అక్కడ షెఫ్స్ అందరితో మాట్లాడాను. సో మీకు కేరళ వంటలు రుచి చూపించబోతున్నాను సైలాస్ కిచెన్లో అండ్ టార్గెట్ టీవీలో ఫుల్ కేరళ ట్రిప్ కూడా. చలో. నిజానికి కాలికట్ అనేది మలబార్ తీర ప్రాంతం. మనం కంపల్సరీ చూడాల్సిన ప్రదేశం కాకున్నప్పటికీ కూడా కేరళలో ఇంకా ఏం చూడాలి అని అడిగినప్పుడు మా టూర్ అడ్వైజర్ నిషాద్ ఉన్నారు కదా, హీస్ ఫ్రమ్ పీకాక్ హాలిడేస్ అనమాట. ఆయన ఫస్ట్ చెప్పింది కేరళ యొక్క హిస్టారికల్ వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం కాలికట్ వెళ్ళాల్సిందే అని చెప్పారు. ఇంకా ఆలస్యం ఎందుకని మేము బయలుదేరి వెంటనే కాలికట్కి వచ్చేసాం. Day 1 ఇది కాలికట్లో, కేరళ ట్రిప్లో. కాలికట్లో మాలక్కడవ్ అనే ఒక ప్లేస్లో ఉన్నాము. హోమ్ స్టే అనమాట ఇది. నేను ఎప్పుడు కూడా హోమ్ స్టే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం ఇష్టమైనవి వండుకోవచ్చు, హోమ్ ఫుడ్ని మిస్ అవ్వకుండా ఉంటాము. కావాలంటే బయట ఆబ్వియస్లీ తింటాము. అందుకని హోమ్ స్టేస్ ఐ ఆల్వేస్ లైక్, జస్ట్ ఐ ఫీల్. ఎందుకంటే 10 days ఉండబోతున్నాం కదా, కొంచెం హోమ్లీగా ఉంటే ఎక్కువ రోజులు బెంగ లేకుండా ఉండొచ్చు. ఇది ఒక అద్భుతమైన ఇల్లు. ఇది అబిదా రషీద్ గారి ఇల్లు. ఈవిడ ఫేమస్ యూట్యూబర్ కాలికట్లో. ఈవిడ దగ్గరికి వచ్చిన రీజన్ ఏంటంటే మీకు అథెంటిక్ కేరళ కుజైన్ని నేను పరిచయం చేయొచ్చు, స్పెషల్లీ మలబార్ కుజైన్ని నేను పరిచయం చేయొచ్చు అని వచ్చాను. ఈవిడ దగ్గర అద్భుతమైన వంటలు, రెసిపీస్ అన్నీ ఉన్నాయి. చెప్పులు వేసుకొని లోపలికి రండి అని చెప్పారు నాకు క్లియర్గా. అందుకని ఇట్లాగే వెళ్తున్నాను. ఇది ఇల్లు చూసారా ఎలా ఉందో. ఇది కేరళ యొక్క అతి పురాతనమైన సిట్టింగ్ ఇదేనంట. రాజుల దగ్గర నుంచి అందరు ఇలాగే కూర్చునేవారంట. ఈ జాడీలు చూసారా, అప్పుడెప్పుడో ఉన్న మోడల్స్ అన్నీ ఉన్నాయి. బీకర్లు, జాడీలు. అండ్ ఇది వెదురు కుర్చీ, ఇదంతా వెదురు అల్లకం. అబిదా గారికి చాలా ప్యాషన్ టువర్డ్స్ ఏన్షియంట్ థింగ్స్, పురాతనమైన వస్తువుల సేకరణ ఉంది. ఇది టబ్ అండి, అప్పట్లో రాతి టబ్. ఇది చూడండి ఎట్లా పెట్టారు. అబిదా రషీదా గారి ఫ్యామిలీ, ఈవిడే అబిదా గారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాపలు, అల్లుడు. ఇది పాతకాలం, ఒక 200 సంవత్సరాల క్రితం ఫోన్ అన్నాను. బ్రిటిష్ కాలం నాటి ఒక ఏమంటారో ఏదో అంట. అండ్ ఈ ఫోన్ మనకు తెలుసు, చిన్నప్పుడు నేను చూశాను. ఇది ఇవన్నీ పాతవండి. ఇది చూసారా తిజోరి, ఇది కూడా అప్పుడు సైకిల్ ఇట్లా ఉన్నాయంట. అన్నీ యాంటిక్ పీస్లు అండి. ఇదిగోండి, చాయ్ పియోజీ, అచ్చా చాయ్ పియోజీ, గంగాళాలు. ఇవి చూడండి, ఇస్త్రీపెట్టెలు. ఇవన్నీ తెచ్చుకుంటారంట. ట్రాన్సిస్టర్ గుర్తుందా, మా నానమ్మ అమ్మమ్మ వాడేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఒక ఫోను. ఇది పాతకాలం అంబాసిడర్ కారేమో బహుశా. ఇది చూడండి, రైల్వే స్టేషన్లో అప్పట్లో చూసేవాళ్ళం మనం, క్లాక్ టవర్. వీళ్ళ ఇల్లు ఒక అద్భుతం. నేను లైట్లు వేస్తాను. దిస్ ఈస్ ద హౌస్, లావిష్ హౌస్. ఇది తంజావూరు నుంచి తెప్పించారంట, అక్కడ కొని ఇక్కడికి పంపించారంట అతి కష్టం మీద. అండ్ ఇది కూడా అప్పట్లో లాంతర్. దీనిలో
కిరోసినాయిల్ ఎంత ఉందో కూడా కనిపించడానికి మీటర్ ఉందండి ఇక్కడ. బాబా చెప్పాను కదా, వస్తువుల కళ సంపద ఇక్కడ ఉట్టి పడుతుంది. అన్నీ కూడా ఏన్షియంట్వే. ఇదొకటి అండ్ ఇది ఈ ఫ్యాన్ చూసారా, టేబుల్ ఫ్యాన్లు అప్పట్లో ఇట్లా ఉంటాయేమో మరి. అసలు వీళ్ళ ఇల్లు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు గంట పడుతుంది. ఇవన్నీ పాతకాలంవే. శశిరేఖ, మాయా శశిరేఖ అద్దం, ఎన్టీఆర్ సావిత్రి సినిమాలు. ఇది చూడగానే ఇక్కడ అద్దం కనిపించేది, ఇలాంటి అద్దం లేదు. ఇవన్నీ ఎంత బరువు. అబిదా గారి చిన్నప్పుడు అండ్ వాళ్ళ పాప అనుకుంటా. ఆవిడ మసాలాస్ బిజినెస్ అది చేస్తారంట. కాలికట్లో ఇవి మోస్ట్ హాట్ సెల్లింగ్ అంట ఇక్కడ కేరళ వాళ్ళకి. అన్నీ అవి చాలా బాగా అరేంజ్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ. A gentle soul of immense heart. అబిదా గారు వచ్చేసారు. ఇదిగోండి కల్చట్టీలు. మన దగ్గర చిన్న చిన్నవి ఉండే, ఇవి అప్పటివి, నిజంగా ఏన్షియంట్వి ఇవన్నీ కూడా. అండ్ హియర్ షీ ఈస్. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, దద్దరిల్లిపోయింది. అండ్ ఇంకా చేయబోతున్నాము. అండ్ ఇది కూడా, ఇక్కడ కూడా అన్ని పాతకాలం ఇవి షో కోసం అట్లా పెట్టుకున్నారు అంతే కదా. యూ కెప్ట్ ఇట్ ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ఓల్డెన్. That vessel, no? That cup. This cup? Yeah. That is more than 100 years. Oh my God. My 5 generation before they were drinking tea in that. Oh, stews and tea yeah, and all. Curry and all. Oh, and ivi kuda. Yeah. These are from, where will you buy all these things? I think you'll spend all your money for this, yes. right? Whatever I get, I buy once in a month. Monthly, 3 pieces I will buy. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్లో ఏం చేసాము అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూస్తూనే ఉండండి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Yes, 100%. Everything comfortable. Because it's very homely, no? That's why we like. It's a home only. We don't have another entry for our nice house. Everybody enters the same way. That is very tempting. What is that exactly? It is called stuffed chicken. They call ershi patri. Ershi patri. Yeah. Because see, we are also people who eat something spicy. We don't like everything. Like Andhra also wants everything very spicy, you know? Yes. So these are the snacks actually. Acha. See, normally we make these when somebody special comes home. So this is something which we need specially. Super. ఇదంతా హోల్సేల్గా వస్తున్నాయి అన్నీ. ఉల్లిగడ్డ, చింతపండు అంతా మన ఓల్డ్ సిటీ టైప్ అండి ఇది. అంటే బేగం బజార్ అట్లా ఉంటుంది కదా, ఆ టైపు. ఈ రోడ్లు కూడా అట్లానే ఉన్నాయి. మేము అక్కడెక్కడో కార్ పార్క్ చేసి ఇదంతా తిరుగుతున్నాము జస్ట్ టు స్టడీ మార్కెట్. కాలికట్ ఈజ్ మెంట్ ఫర్ మార్కెట్ ప్లేస్ అంట. ఆ మార్కెట్లోనే ఉన్నాము. దిస్ వీ కాల్ ఇట్ as దలియా. This is what we make for soup when you're sick and all, no? Oh. And this has got a coating. Yes. Tavudin and Davaria. Taudu. Tavudu is bran. I know. Bran. Yeah. Bran. These are all Yes. bran rice. ఐ లవ్ కోజ్కోడ్. ఏమంటారు, క్యాలికట్ని అంటారంట తెలుగులో. ఐ మీన్ లైక్ లోకల్ లాంగ్వేజ్లో. అండ్ బీచ్ ఇదంతా. అసలు ఎంత రష్ అంటే ప్రతిరోజు ఇలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగుంది క్లైమేట్. హే, మనం రాగానే లైట్ వచ్చింది. ఇదంతా షాపింగ్ ఎక్సెట్రా ఉంది. చిరుతిళ్ళు. ఏ క్యా హై, క్యా సిరప్ హై? सॉल्ट वाटर है. अच्छा, वो भी ऐसा देती है. एक दे देना, एक प्लेन वाला दे देना. हाँ, अच्छा से लगा के आपका ये लगा के. वो అందరూ ఏ ఫ్రూట్కైనా కీరకైనా ఇది వేసుకొని తింటున్నారు. भैया ये चटनी को क्या बोलते हैं? कौन सा पिकल है? मिक्स्ड वेज. ये नीचे ऐसा रखने का. कितने का? 100 का. 100. ठीक है. वाह, సముద్రానికి మనకి చాలా పోలిక ఉంటుందండి. లోపల ఎంత బడబాగ్నిలు దాచుకున్నా కానీ పైకి ఇట్లా కూల్గా అలల్లాగా అలా అయితే కనిపిస్తాము. ఆడవాళ్ళు కూడా అంతే అనిపిస్తుంది. నేను కాలికట్లో ఒక డిఫరెంట్ యూనిక్ స్టైల్లో ఉన్న ఒక ప్లేస్కి వచ్చాను. హోటల్ అనమాట ఇది. దీని పేరు ఆదాం ఇండే చాయ్ కడ. ఇది చాలా డిఫరెంట్గా యూనిక్గా డిజైన్ చేశారు. అన్ని యాంటిక్ పీసులతోటి ఒక ఆటోని. ఇదిగోండి, ఆదాం ఇండే చాయ్ కడ. అండ్ డ్రమ్ము మీద డైనింగ్ టేబుల్ పెట్టారు. ఇది డ్రమ్ ఒకటి మూల. అండ్ పాతకాలంలాగా స్లేట్ మీద రాసినట్టు చెక్క మీద రాశారు అవన్నీ డ్రమ్ములు ఇవన్నీ. దాని మీద ఒక టేబుల్.
సూపర్గా ఇన్నోవేటివ్గా చేశారు. బాయిలర్లో కాస్తున్నారు. అండ్ ఈ యూనిక్ కాన్సెప్ట్ చూడండి, రేడియోలు, పాతకాలం టేప్ రికార్డులు గుర్తున్నాయా? రివైండ్ ఫార్వర్డ్లు. కేరళలో పాతకాలంలో ఎట్లా ఉంటారు, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది, ఛాయ్ అంటే ఎట్లా తాగేవాళ్ళు నిజంగా, అట్లా పంచాయతీ కింద కూర్చొని ఊళ్ళల్లో. ఇరిగిపోయిన బస్సు ఫ్రంట్ ఎందుకు పనికిరాని పార్ట్ని ఇట్లా డిజైన్ చేసి దీని మీద ఒక టేబుల్ వేశారు. అండ్ ఇవి చూస్తారా, పాత సామాన్లు అన్నీ షాప్లో ఈ కుళాయిలు అన్నీ పట్టుకొచ్చి వీటికి చేసి ఇత్తడి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదండి. బాగుంది కదా, వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఇలా కొత్తగా ఏముందో తెలుసుకొని మీరు కనిపెట్టి ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ కాలికట్ బీచ్కి చాలా దగ్గరలో ఉంది ప్లేస్. మీరు మ్యాప్స్లో కొట్టుకుంటే నేను చెప్పిన పేరు ఆదామండా సంథింగ్ చాయ్ కడ. దుబాయ్లో కూడా ఉందంట వీళ్ళ బ్రాంచ్. ఇవి గుర్తుపట్టారా? గోన్ సంచులు మనం తీసి పడేసి కాళ్ళ కింద వేసి తొక్కే గోన్ సంచులను ఎంత నీట్గా చేస్తారు చూడండి. అది ఏసీ కవర్ చూసారా, ఇత్తడి ఏసీ పైన కవర్ లేయర్ అంతా. ఈ ట్రంక్ పెట్టెలు చూడండి, టేస్ట్ అంటే ఇదండి. ఇవన్నీ కూడా తోపుడు బళ్ళు ఉంటాయి చూసారా, కింద చక్రాల బళ్ళు, వాటి మీద టేబుల్స్ పెట్టారు. ఆ టిన్స్ అన్ని, ఆ సీసాలు, టిన్నులు అన్నీ పాతవే. చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమన్నా గుర్తొస్తున్నాయా? టీ 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 టీ. దాన్ని, ఆ లేక్ని చిరా అంటారు. అంటే ప్రతి ఏరియాలో కూడా అట్లాంటిది ఒకటి వాటర్ కొలను లాగా ఉంటుందంట. ముస్లిమ్స్ ఇళ్ళల్లో ఇక్కడ 100-200 మంది ఒక ఇంట్లో ఉండేవాళ్ళంట అప్పట్లో. అన్ని వాష్రూమ్స్ ఉండవు కాబట్టి ప్రతి ఏరియాలో ఒక కొలను లాగా పెట్టి అక్కడికి వచ్చి సామూహిక స్నానాలు అట్లా చేసేవాళ్ళట. అండ్ ఇది ఓల్డెస్ట్ మాస్క్ ఇన్ కాలికట్, చాలా పాతది, పైన కట్టడం చాలా బాగుంది. ఇదిగోండి కాలికట్లో తలీ మహాశివక్షేత్రం. ఇది లోపలికి ఇదంతా ఒక కమ్యూనిటీ. అంటే ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ కాబట్టి ఈ సైడ్ మొత్తం బ్రాహ్మిన్స్ ఉంటారంట. అండ్ పాత అప్పట్లో కింగ్ ఉండేవాడు, జాముద్రి కింగ్ అని చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఆస్థానాన్ని మొత్తం ఇప్పుడు ఒక స్కూల్ రన్ అవుతుంది. మనం అక్కడ ఒక మాస్క్ దగ్గర చెర అంటే నీటి అది చూసాం కదా, కొలను. ఇక్కడ కూడా అలాంటి చెర ఒకటి ఉంది, నేను వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్. అండ్ లోపల శివక్షేత్రము, విష్ణు క్షేత్రము రెండు ఉన్నాయి. చాలా అద్భుతమైన మహిమాన్వితమైనవి అని చెప్పి అక్కడ దాదాపు ఒక 20 మంది అర్చకులు ఉన్నారు లోపల నేను చూస్తుండగానే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్త్రీలు చీరతోని ఇట్లా సంప్రదాయం చున్నీ వేసుకొని రావాలి, పురుషులు అంగి లేకుండా రావాలి. అండ్ ఇదంతా ఇప్పుడు ఈ రాజప్రసాదం మొత్తం స్కూల్ అయిందంట, గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ఇక్కడ. ఇది ఇంతకుముందు రాజు ఉండేవాడు ఇక్కడ. చాలామంది మహిళలు, పురుషులు ఇక్కడ జస్ట్ సేద తీరుతున్నారు కూర్చొని. ఇవన్నీ ఫ్రెష్ వాటర్ పాండ్స్ అంటండి, ఎవరు తవ్విచ్చినవి అట్లా కాదు, జస్ట్ నేలల్లోంచి ఉబికొచ్చిన నీళ్ళనే చుట్టూ ఇట్లా కట్టారు. కాలికట్లో కనీసం చాలా ప్లేసెస్లో ఇట్లాగా ప్రతి కాలనీలో మనకు ఒక పార్క్ ఉన్నట్టు ప్రతి ఏరియాలో ఇలాంటి చెర ఒకటి ఉంటుందంట, కొలను. అప్పట్లో రాజులు ఎలా ఉండేవారు, ఏనుగు మీద ఎట్లా ఊరేగేవారు, కింద మంది మార్బలం ఎట్లా ఉండేవారు, అవన్నీ ఇక్కడ ఇట్లా బొమ్మల రూపంలో చెక్కించి పెట్టారు. అద్భుతమైన కళాఖండాలండి ఇవన్నీ. మనం కూడా ఎక్కడ దాచుకోకపోతే కొన్నాళ్ళకి చరిత్ర అంటూ లేకపోతే ఏం జరిగింది ఇక్కడ అనేది అందరూ మర్చిపోతారు. ఇదిగోండి హైయర్ సెకండరీ స్కూల్ అయింది చూసారా, 1877లో రిజిస్టర్ అయిందంట ఆ స్కూలు. బాయ్ బాయ్ కాలికట్ అండ్ వెల్కమ్ టు వైనాడ్. కాలికట్ నుంచి వైనాడ్ ట్రావెల్ చేస్తున్నాం, బై కార్ వెళ్ళిపోతున్నాం, బై రోడ్డు. అసలు ఈ జర్నీ అంతా చాలా అద్భుతంగా ఉందండి, ఎందుకంటే ఇది హిల్ స్టేషన్ అనమాట. కాలికట్ అనేది ఫోర్ట్ లాంటిది, కోస్టల్ ఏరియా, అంటే సముద్రం పక్కన ఉండేదన్నమాట. మనకి ఆంధ్రాలో కోనసీమ అంటారు కదా, అట్లాగా ఇది కోస్టల్ ఏరియా అనమాట ఇదంతా. అండ్ ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో, తిరుమల వెళ్తుంటే ఘాట్ రోడ్ వస్తుంది కదా అట్లా ఉంది. పట్ట పగలే చీకటి వస్తుంది, చాలా బాగుంది. And I'll show you. ఇక్కడ కొంచెం ఎండ వచ్చింది చూడండి, వ్యాలీ ఇదంతా కూడా. అండ్ పైనుంచి ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అండి, కొండల నుంచి నీళ్లు జారుతూనే ఉన్నాయి. కాలికట్ నుంచి వాయనాడ్ వెళ్ళాము, అది జస్ట్ 85 కిలోమీటర్స్, దాదాపు 2.5 hours జర్నీ. ఎందుకంటే దారి మొత్తం కూడా కొంచెం సింగిల్ లైన్ ఉంది,
కానీ అద్భుతమైన రోడ్స్ అండ్ అద్భుతమైన ప్రయాణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేరళ ట్రిప్ మాత్రం అండి రోడ్ వేనే బెస్ట్ అండి, క్యాబ్స్లో వెళ్ళటమే బెస్ట్. నిజానికి వాయనాడ్ అనేది ఒక గ్రామీణ ప్రాంతం అండి. అసలు ఎలా ఉంటుందంటే ఆ జర్నీ, ఆ ప్లేసు అసలు ఇప్పుడే ఇట్లా ఊపిరి ఆగిపోతే బాగుండు అనిపించేంత ప్రకృతి సంపద, అంతగా కళ్ళు మనసు నిండిపోతాయి అనమాట. హే, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ వాయనాడ్. వెళ్దాం పదండి. మాల్దీవ్స్కి అందరూ వెళ్ళలేమండి, కానీ అక్కడ ఉన్న చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి. జూలా ఉంటుంది పెద్దది, నేను చూసినంత వరకు. గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. అదొక్కటే కాదండి, ఏ మూల ఏమున్నా కానీ వెతికి పట్టుకుంటాను, అవి మీకోసం చూపిస్తాను. మీరు వచ్చినప్పుడు ఎక్కడ స్టే చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పదండి. చాలా పెద్ద చర్చ్ కనిపిస్తుంది ఇక్కడ. లైఫ్లో నాకు ఎప్పుడైనా తప్పిపోవాలనిపిస్తే మాత్రం నేను వాయనాడ్లో తప్పిపోతా, అంత బ్యూటిఫుల్ ప్లేస్. కొంచెం బయటకు వస్తే 6:30కి ఇది పరిస్థితి. 6:30 కూడా అవ్వలే, 6:24 ఈవినింగ్. బ్యూటిఫుల్ సన్సెట్, ఎంత అందంగా ఉందో చూడండి. మొత్తం అకామిడేషన్స్ అన్నీ అండి మీకు 1000-1500 నుంచి అవైలబుల్ ఉంటాయి. మ్యాక్సిమం లిమిట్ అనేది మన ఇష్టం, 10,000, 15,000. విల్లాస్ కూడా ఉన్నాయి. అండ్ జనరల్ అకామిడేషన్, సర్వీస్ అపార్ట్మెంట్స్ అండ్ హోమ్ స్టేస్ కూడా ఇక్కడ అవైలబుల్ అండి. ప్రపంచాన్ని చుట్టేసి రావాలనే కోరిక ఉండాలి, కానీ టైం ఆటోమేటిక్గా కుదుర్చుకోవచ్చు అండి. ఎప్పుడు ఉండే పనులే. లేదు టూర్ వెళ్ళడానికి బడ్జెట్ లేదు అలా అంటారా, మనం కొనే వాటిలో కొన్ని తగ్గించుకొని ఎప్పటికప్పుడు పక్కకేసుకుంటా. నెలకి ఒక 1000 రూపాయలు పక్కకేసిన ఒక 6 months తర్వాత మనం టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ చూడటం మాత్రం మ్యాండేటరీ అంటాను నేను. అండ్ స్పెషల్లీ దిస్ ప్లేసెస్, భగవంతుడు ఇంత అందమైన అద్భుతాన్ని సృష్టించాడు, మనం ఎందుకు మిస్ అవ్వాలి. అక్కడ మేము జంగల్ బే అని చెప్పి ఒక లగ్జూరియస్ రిసార్ట్లో స్టే చేసాము. అద్భుతమైన స్వాగతం. అతిథుల్ని వాళ్ళు గౌరవించి ఆదరించి అత్యంత మర్యాదపూర్వకంగా చూసుకునే నైజం అయితే నాకు బాగా నచ్చేసింది. ఆ రిసార్ట్లో ప్రతి ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది, చాలా చాలా బాగుంటుంది. మనం గూగుల్లో సెర్చ్ చేసి వాయనాడ్లో ఎక్కడ స్టే చేయాలి అని అది చెప్పినట్టు వింటే మాత్రం బొక్క బోర్లో పడతామండి, పప్పులో కాలేసినట్టే. నిజంగా మేము మా పీకాక్ హాలిడేస్ వాళ్ళు చేసిన అడ్వైజెస్ అన్నీ కూడా మాకు 100% సెట్ అయినాయి. ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అంట, ఇజ్ ఇట్ అవైలబుల్ హియర్? प्लेंटी ऑफ अच्छा ये क्या है? डेट्स ही है ना? అక్కడికి వెళ్ళాక కూడా మాకు మా స్టేని అప్డేట్ చేశారనమాట. మేము బుక్ చేసుకున్నదేమో అరౌండ్ 14,000 ఎంతో ఉండేది. దాన్ని కూడా వాళ్ళు వేరే హయ్యర్ ప్రీమియం కాటేజెస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మమ్మల్ని అప్డేట్ చేశారు. సో క్రెడిట్ గోస్ టు అగైన్ మా ట్రిప్ అడ్వైజర్ అనమాట. ఇక్కడ సైట్ సీయింగ్ ఏమేమి ఉంటాయంటే అండి ప్లేసెస్, ఎర్నాకల్ కేవ్స్ అని ఉంటుంది, టెక్కడి వ్యూ పాయింట్ ఉంది, సోచిపుర వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, చంబారా లేక్ ఒకటి, బాణాసుర సాగర్ డ్యామ్ ఒకటి, పోకడే లేక్ అని ఒకటి బాగా ఫేమస్, అండ్ ట్రైబల్ విలేజ్ అండి. ఇది ఒక ట్రైబల్ విలేజ్ అంట. వాయనాడ్లో రావటం ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. ఎన్నూరు ట్రైబల్ విలేజ్. పార్కింగ్ ఫీ కాదు మనకు కావాల్సింది. ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ జీప్స్ వెహికల్స్ ఉన్నాయి చూసారా. ఈ ట్రైబల్ విలేజ్లోకి ఇందులోంచి వెళ్ళాలి మనం. ఏమంటారు కంబైన్డ్ ప్యాకేజ్ ఏమో షేరింగ్ అయితే 160 ఉంది. మనం ఒక్కలమే వెళ్ళాలనుకుంటే ఏదైనా కప్పులు వచ్చి మన కోసం ఒక వెహికల్ కావాలనుకుంటే 350 ఉంది, అంతే డిఫరెన్స్. వెళ్ళేసి వద్దాం ఎన్నూరు ట్రైబల్ విలేజ్లోకి. సో ఇది జీప్లో వెళ్తున్నాం పైకి ఎన్నూరు విలేజ్కి. ట్రైబల్ విలేజ్ నమూనా ఉంటుందంట ఇక్కడ. మేబీ బహుశా నేను అనుకోవటం మనం ఇంటి దగ్గర ఏమన్నా ట్రైబల్ ఏరియా అలాగా గుడిసె లాంటిది ఫామ్ హౌస్లో కట్టుకోవాలంటే కూడా ఇక్కడ మనకి కొంత ఏమంటారు ఎగ్జాంపుల్స్ దొరకవచ్చు. ట్రై చేద్దాము. వే చాలా ఘోరంగా ఉంది, జీప్లో తీసుకెళ్తున్నారు మొత్తం ఊగిపోయేటట్టు. అండ్ ఇక్కడ అన్నీ కూడా 6 o'clock కల్లా క్లోజ్ అంట. ఎకో పాయింట్స్ అన్నీ గవర్నమెంట్ చేసేవన్నీ 6 o'clockకి క్లోజ్. కాబట్టి ఎవరన్నా వాయనాడ్ ట్రావెల్ అంటే మార్నింగ్ మధ్యాహ్నం కల్లా రీచ్ అయ్యేటట్టు చూసుకుంటే ఈవినింగ్ లోపు ఒక 2-3 పాయింట్స్ చూసుకోవచ్చు, మిగతా రేపు చూసుకోవచ్చు. ఆ పైకి ఎక్కాలంట 5 o'clock వరకే బయటకు వచ్చేసేయాలి, కాబట్టి టైం చూసుకొని రండి. అండ్ ట్రైబల్ విలేజ్ అంటే ఏంటి, వాయనాడ్ ఎందుకు స్పెషల్, దీని గురించి అనేది చూద్దాం. అండ్ ఆల్రెడీ అక్కడ చూసారా కొన్ని హట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒక ట్రైబల్ ఇట్లా కూర్చున్న విగ్రహం కూడా పెట్టారు. కొంచెం ఎక్కగలిగే ఉండాలి. అప్పు ఉంది, 300 meters పైకి ఎక్కాలంట.
అండ్ వాయనాడ్ స్టార్టింగ్లోనే మాకు చైన్ ట్రీ అని చెప్పి ఒక టూరిస్ట్ స్పాట్ ఉందండి. అదేంటంటే వాయనాడ్ ఎంట్రన్స్లోనే ఉంది కదా, చూడగానే మనకి చాలా అట్రాక్టివ్గా ఏంటిది అనిపించేటట్టు ఉందన్నమాట. దాని స్టోరీ ఏంటంటే పూర్వము కరికతండన్ అని చెప్పి ఒక గిరిజన యువకుడు ఉండేవాడంట. ఆయన ఏంటంటే వాయనాడ్లో ఫారెస్ట్ లో ఒక దారిని కనుక్కున్నాడు. ఆ దారి బ్రిటిషర్స్ కి తెలియదు అప్పుడు, కానీ ఆ ఫారెస్ట్ లో గూడ్స్ అన్నిటికీ కూడా నేరుగా సరఫరా చేయడానికి ఆ కరికతండన్ హెల్ప్ చేసేవాడు. కానీ ఆ క్రెడిట్స్ అంతా కరికతండన్కే వస్తుంది. మరి ఆ రూట్ ఎలా కనుక్కున్నాడు అని అడుగుతారనమాట. ఆయన చెప్పలేకపోతే అక్కడికి ఎలాగలా తెలుసుకుంటారు ఆ రూట్. ఆ కరికతండన్ కనుక్కున్న రీట్ని తెలుసుకోగానే బ్రిటిషర్స్ అతన్ని కాల్చి చంపేస్తారు. అది కూడా గుట్టు చప్పుడు కాకుండా చంపేస్తారు. ఇంకా చూడండి, ఆ రోడ్లో బ్రిటిషర్స్ అందరూ రవాణాని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వేరే ఎక్కడికి వెళ్ళాలో చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఈ కరికతండన్ కనుక కనిపెట్టిన రూట్లోనేమో సాఫీగా వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ కరికతండన్ ఆత్మ ఏంటంటే అది ఒప్పుకోదు కదా దానికి. సో ఊహించిన విధంగా ఏమవుతుందంటే ఆ రోడ్లో వెళ్తుంటే చాలా యాక్సిడెంట్స్ అవటము అవన్నీ జరుగుతుంటే బ్రిటిషర్స్కి డౌట్ వస్తుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇక్కడ అంటే. అక్కడ ఒక పండితుడు జరిగింది మొత్తం వివరించి చెప్తాడనమాట. వీటన్నిటికీ కారణము కరికతండన్ మీరు మర్డర్ చేశారు కదా అని చెప్పగానే ఇంకా వెంటనే ఆ దారిని మూసేసి దానికి కరికతండన్ పేరు పెట్టి నామకరణం చేయించి అప్పుడు వారి ఆత్మకు శాంతి జరుగుద్ది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇదిగోండి ఫైకస్ చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టుని చైన్స్ తో కట్టేస్తారనమాట. దాన్నే చైన్ ట్రీ. ఇప్పుడు ఆయనకి అక్కడ గుడి కట్టి పూజ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ప్రతిరోజు చాలా మంది గిరిజనులు అక్కడికి వెళ్ళి దీపారాధన చేయటం అవన్నీ చేస్తారనమాట. ఇక్కడ ఏం చేశానంటే జంగిల్ బే రిసార్ట్స్ లో కూడా నేను ప్రముఖ షెఫ్ తోని ఫిష్ పెప్పర్ ఫ్రై ఒకటి, కేరళ చికెన్ కర్రీ ఒకటి, ఫిష్ బిర్యానీ రెసిపీస్ చేసాము. సూపర్ టేస్టీగా ఉన్నాయి, చాలా ఈజీగా చూపించేశారండి, బాగుండే అవన్నీ కూడా. మీకు చూడాలనిపిస్తే సైలాస్ కిచెన్ లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి, కేరళ రెసిపీస్ అని కొట్టి చూడండి. డే 3 రోజున వాయనాడ్లో కుర్వా ద్వీప్ అంట. ఇక్కడికి ఒక ఊర్లాగా ఉంది. వాయనాడ్ నుంచి లోపలికి ఒక 20-30 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. వెళ్తున్నాము. ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. అసలు అవే ఎంత బాగుందో. కేరళలో ఏంటంటే ప్రతి ఇళ్ళలో కూడా పక్కన ఏమీ అవి లేవు, దాన్ని ఏమంటారు, ప్రహరీ గోడలు లాంటి ఏం లేవు. పెద్ద అడవి లాంటి ఇల్లులు లేవు. ఇంటికి మధ్యలో నో ఏమంటారు బ్యారికేడ్స్ ఏం లేవు. కేరళని ఎందుకు గాడ్స్ ఓన్ కంట్రీ అంటారో నాకు క్షణక్షణం అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఎటు చూసిన పచ్చటి పొలాలు, చెట్లు, సింపుల్ మనుషులు. కొన్ని ఇల్లులు చూపిస్తాను. ఈ దారిలో కనిపించే ఇల్లులన్నీ చూడండి మీరు. ఏ ఇంటికి కూడా ప్రహరీ గోడలు లాంటివి లేవు, జస్ట్ అట్లా అడవి మధ్యలో ఉన్నాయి అంతే. Tribal museum is here. Shall we go and see? Yes. వెల్కమ్ టు కుర్వా ద్వీప్. కుర్వా ద్వీపంకి వెళ్తుంటే దారిలో ఉంది ఇది. 6 o'clockకి క్లోజ్ అయిపోద్ది ఇది కూడా. కుర్వా ద్వీప్ అయితే ఇందాక 5 o'clock అని చెప్పిన రాంగ్, అది 3కే క్లోజ్ అయిపోతుందంట. చెక్ చేసుకోండి. అండ్ ఈ ట్రైబల్ మ్యూజియంలో ఏముందో చూద్దాం, బికాజ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ వెరీ మచ్ ఇన్ అప్పట్లో ఏం వాడేవాళ్ళు ఏంటి ఎక్సెట్రా. లోపల మొత్తం చీకటిగా ఉంది. అప్పట్లో గుహల్లో ఉండేవాళ్ళు కదా, మేబీ అందుకే అనుకుంటా. ఇదిగోండి అసలు ట్రైబల్ ఫేస్ ఒకటి ఇక్కడ చెక్కి ఉంచారు. ఇక్కడ గోడల మీద మొత్తం చెక్కి ఉంచారు. బహుశా అప్పట్లో ఇట్లా ఉండేదేమో మరి. కొండముచ్చు, సింహం, ఏవో బొమ్మలు పెట్టారు. ఇదంతా ఏదో తొలిచి పెట్టారా లేకపోతే కన్స్ట్రక్షనా నాకు అర్థం కావట్లేదు. అండ్ బయటకు వస్తే ఫుల్ లైటింగ్. అప్పట్లో ట్రైబ్స్ ఎట్లా ఉండేవాళ్ళు అంటానికి ఇది మొత్తం మలయాళంలో ఉంది, మనకు తెలీదు. కానీ ఇదిగోండి వాళ్ళ ఆకారాలు ఇవన్నీ. బ్యూటీ ఆఫ్ జంగిల్ అంట, రిథమ్ ఆఫ్ వాయనాడ్, హంటర్. ట్రైబల్ విలేజెస్ ఇట్లా ఉండేవి. నేను నిన్న అక్కడ ట్రైబల్ విలేజ్కి వెళ్ళాను కదా వచ్చే దారిలో, అక్కడ కూడా అంతా ఇలానే ఉంది లోపలికి. అసతోమా సద్గమయ. అప్పట్లో కూడా బుద్ధుడు ఉండేవాడా? ఇది చూసి భయపడకండి. ఈ గల్లీలు బాగున్నాయి. ఇట్లా సినిమా షూటింగ్లో చూసాను ఇట్లాంటి ఈ దారులు. ఓ మై గాడ్. హీఈస్ ద రీజన్, షీ ఈస్ ద మల్టెప్ప. బహుశా ఇది దేనికి రిజెంబ్లెన్స్ అంటే అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ అట్లా ఏం ఉండేది కాదు. వెనకాల హస్బెండ్, ఇంకో కొడుకు, కింద 3 పిల్లలు.
ఇందాక మనం తిరిగిందంతా ఇక్కడ కనిపిస్తుంది చూడండి పైనుంచి. నాకైతే ఇదేంటో అస్సలు అర్థమే కావట్లే. బహుశా ఇదే అనుకుంటా కుర్వా ద్వీప్. వాయనాడ్లో కర్లాట్ లేక్ ఎంట్రీ ఇది. అదిగోండి ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. జిప్ లైన్, కాయకింగ్ అంట, బోటింగ్ ఉంది, బ్యాంబూ రాఫ్టింగ్ మీద, చిల్డ్రన్స్ పార్క్, జాగింగ్ ఏరియా, పాంటూన్ వాక్వే, వాటర్ ఫౌంటైన్, గార్డెన్. బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది ఇక్కడ. హ్యాంగింగ్ గార్డెన్ లాగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కొంచెం టైం తీసుకొని రావాలే కానీ వాయనాడ్లో మనం 2-3 డేస్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. చాలామంది పొద్దున వచ్చి హడావుడిగా చూసి నైట్ వెళ్ళిపోయే ప్లేస్ కాదు ఇది. వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఈ మేకలు చూసారా, ఇవి ఒక డిఫరెంట్ బ్రీడ్. ఇవి జమునా ప్యారీ అంటారంట వీటిని. ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రమే కనపడతాయి మనకి. వాటి చెవులు చూడండి, ముఖ్యంగా సైడ్కి కిందకి వేలాడుతున్నాయి. మనము స్టార్ట్ అయిన కాడి నుంచి ఇది 5th డే. ఫస్ట్ నైట్ కాలికట్లో ఉన్నాము, సెకండ్ రోజు డే మొత్తం అండ్ నైట్ కూడా కాలికట్లో. నెక్స్ట్ 2 days 2 nights వాయనాడ్లో ఉన్నాము. ఇది 5th డే మేము బయలుదేరి వాయనాడ్ నుంచి చెరాయ్ వెళ్తున్నాము. ఆ మధ్యలో మనం కాలికట్ దాటినాక చెరాయ్ ఇంకొక 60-70 kilometers ఉందనగా గురువాయూర్ సిటీ ఉంది, గురువాయూరప్పన్ టెంపుల్ ఉందని చెప్పారు. వెంటనే అసలు అదేదో మా కోసమే చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే మా టూర్ ప్లాన్లో ఇది లేదు. అది మన వెహికల్ మనం మాట్లాడుకొని రావటం వల్ల వెంటనే పక్క కాపి సైడ్కి వచ్చి ఒక 5 kilometers లోపలికి అంతే ఈ అద్భుతమైన టెంపుల్ని చూసే భాగ్యం దక్కింది మాకు. చాలా సంతోషంగా ఉంది. ఇది నిజానికి శివక్షేత్రము. కృష్ణుడి విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు వెనుక చూస్తున్నది మాత్రం పద్మనాభన్, అంటే గురువాయూరప్పన్ టెంపుల్ అనుకోగానే ముందు గుర్తుకొచ్చేది గజరాజులు, పద్మనాభన్, కేశవన్. అటు సైడ్ కేశవన్ ఉన్నాడు. వాళ్ళు ఎంత అద్భుతంగా అవి భగవంతునికి సేవ చేసినాయి అంటే వాటి గురించి కథలుగా చెప్తున్నారు ఇక్కడ అందరూ. మనం కూడా తెలుసుకుందాము. టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను, మీకు స్థల పురాణం చెప్తాను. త్రిశూర్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది అనమాట. విష్ణు స్వరూపమైన గురువాయూరప్పకి అంకితం చేయబడిన శ్రీకృష్ణ దేవాలయం ఇది. కేరళ, తమిళనాడులో ఉన్న హిందువులకి అత్యంత ముఖ్యమైన ప్రార్థన మందిరం అని చెప్పాలి ఇది. దీన్ని భూలోక వైకుంఠం అని అక్కడ వాళ్ళందరూ పిలుస్తారు. ఈ ఆలయానికి ప్రతిరోజు సగటున 30,000 మంది భక్తులు వస్తారంటండి. ఇక పర్వదినాలప్పుడైతే 1,00,000 మందికి పైగానే రష్ ఉందంట. మేము వెళ్ళినప్పుడు కూడా ఫుల్ రష్ ఉండే. ఆ క్యూలో నుంచొని దర్శనం అదంతా సాధ్యపడదని మేము దూరం నుంచి దండం పెట్టుకున్నాం. అక్కడ చాలా మంది నాట్యం చేసేవాళ్ళు, ఆరంగేట్రం అంటారు కదా, నాట్యం ఫస్ట్ టైం చేయడం, అవన్నీ అక్కడ ప్రదర్శనలు ఇస్తుంటే చూసాము. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటేనండి, ఏనుగులకు ప్రత్యేకమైన ఉచిత వసతి గృహం ఉంది. అది కూడా ఈ టెంపుల్ వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. టెంపుల్ వాళ్ళ నిర్వహణలో చాలా ఖర్చుతో కూడుకున్నదంటండి. అది మంత్లీ 50 లక్షలు ఏమో దానికి పెట్టాల్సి ఉంటుందంట. 58 ముసలి ఏనుగులు, అంటే ఇంకా డిఫరెంట్ టెంపుల్స్లోనూ బయట పనిచేసిన ఏనుగులు ఉంటాయి కదా, ఒక వయసు తర్వాత అవి సర్వీస్కి పనికిరావు, అటు చనిపోవు. అప్పుడు వాటిని ఇక్కడికి తరలిస్తారంట ఈ టెంపుల్, ఆ ఊరికి, గురువాయూర్ ఊరికి. అండ్ అక్కడ వాటికి ఫ్రీ ఉచిత వసతి సౌకర్యం ఉంది. అది నిజానికి చాలా చెప్పుకోదగ్గ చూడాల్సిన విషయం అని అనిపించింది నాకు. నెక్స్ట్ డే మేము నైట్ స్టే కోసము చెరాయికి వెళ్ళాల్సి వచ్చిందండి. వాయనాడ్ నుంచి చెరాయికి వెళ్ళాము. అది ఓన్లీ ఏంటంటే బీచ్ ఏరియా అనమాట. అక్కడ కిడ్స్ కి చాలా బాగా నచ్చే ప్లేస్ ఇది. మనం సమ్మర్ హాలిడేస్ లో కనుక అక్కడికి వెళ్తే కనుక యాక్టివిటీస్ చాలా ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ వాటర్ గేమ్స్ ఉన్నాయి, అకామిడేషన్స్ అన్ని కూడా అక్కడ అండి. ఎదురుగుండా బీచెస్ ఉంటాయి, అకామిడేషన్స్ మొత్తం ఒక సైడ్ ఉంటాయి. డే 6th మార్నింగ్ నైట్ అంతా చెరాయి హోటల్లోనే స్టే చేసాము. ఈ అద్భుతమైన హోటల్లో మంచిగా మార్నింగ్ లేవగానే మన కళ్ళ ముందే బ్యాక్ వాటర్ మొత్తం ఇది. చక్క స్లిప్పర్స్ వేసుకొని బయలుదేరినాము. బీచ్కి వెళ్ళాలి. పొద్దున్నే బీచ్కి వెళ్తే అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు. అదిగోండి అదే మా రూము. అండ్ దిస్ ఈజ్ అడ్వెంచర్ పార్క్. పిల్లలతో కనుక మీరు కేరళకి వస్తే కనుక ఎవ్రీ ప్లేస్లో అడ్వెంచర్ పార్క్స్, వాటర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ లాంటివన్నీ ఉన్నాయి. అవి అవైల్ చేసుకోవడం మర్చిపోకండి, లేకపోతే పిల్లలు డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ మా ఫ్యామిలీలో నేనే పిల్లల్ని, తల్లిని అన్నీ నేనే.
ఎంత బాగుందో అసలు ఈ క్లైమేట్. మార్నింగ్ 6:40 అయింది. ఎప్పుడైనా టూర్ వెళ్ళినప్పుడు అండి మై సిన్సియర్ సజెషన్ ఈజ్ 6 రెడీ అయ్యి బయటికి రాగలిగితే అసలు చాలా టైం సేవ్ అవుతుంది మనకి. అండ్ నిద్రలో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నిద్ర ఎప్పుడు పోయేదే కదా. ఇలాంటి వండర్ఫుల్ క్లైమేట్ సూర్యోదయాలు చూడాలంటే మార్నింగ్ 6-6:30 కల్లా బయటకు వచ్చేసారు. ఇది చూసారా, పాత పడవని తీసుకున్నారు. అసలు ఎందుకు పనికిరాని పడవని, వాళ్ళకి అసలు హోల్స్ పడిన పడవ అనుకోవచ్చు. దాన్ని ఎంత బాగా డెకరేట్ చేసి హోటల్ ముందు మంచిగా ఇట్లాగా పెట్టుకున్నారు. అండ్ దీనికి లైటింగ్ కూడా ఆర్గనైజ్ చేసి, ఇదిగోండి వైర్లు ఆర్గనైజ్ చేసి ఇక్కడ 2 మనుషులు కూర్చొని తినడానికి వీలుగా టేబుల్ అండ్ చైర్స్ పెట్టేశారు. సూపర్ అండి నిజంగా. చరిత్రలో ఇలాంటివి ఉన్నాయి అని తెలుసుకోవాలంటే కొన్ని ప్లేసెస్కి వచ్చినప్పుడు కొన్ని వాటిని మనం పిక్చరైజ్ చేయగలగాలి. అది చూసారా, మేము స్టే చేసిన హోటల్ అండ్ ఇది బీచ్. బీచ్కి వచ్చేటప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ ఫుల్గా వేసుకోండి. ఎందుకంటే మన మొత్తం టూర్లో ఇది మార్నింగ్ 7 కూడా కాలే ఇంకా, అయినా కానీ ఎండ ఉంటుంది. ఆ ఎండ కూడా లేడీస్కి ముఖ్యంగా పనికిరాదు. ఇదిగోండి బీచ్, అద్భుతమైన చెరాయి బీచ్. మెయిన్గా ఫోటోగ్రఫీకి అనుకూలంగా ఉండే బీచ్ అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ చాలా అవుతున్నాయి చూడండి. వాళ్ళు చాలా అత్యుత్సాహంగా ఉన్నారు. జీవితం మీద కొత్త ఆశలతో ముందుకెళ్తున్న జంట, యువ జంట. ఆ తర్వాత సంసారం అదిగోండి ఆ సముద్రం లాగానే ఉంటుందని మనందరికీ తెలుసు. అలలు మనకేదో చెప్పాలని ఊరికే వస్తున్నాయి, మళ్ళీ అంతలోనే విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నాయి, వచ్చేసినాయి. ఇలాగే అనిపిస్తుంటుంది లైఫ్లో ప్రతి ఫీలింగ్. సముద్రంకి మన జీవితానికి చాలా రిజంబ్లెన్స్ ఉంటుందండి. నాకు ఎప్పుడు సముద్రాన్ని చూసినా అదే ఫీలింగ్. మొత్తానికి ఎర్లీ మార్నింగ్ బీచ్ మాత్రం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. తర్వాత వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేసాము. అక్కడ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది అయితే ఈ ఎయిర్ సైక్లింగ్ అండ్ స్కై సైక్లింగ్ అని ఇచ్చారు. నేను చూడటానికి భయపడ్డాను, కానీ తొక్కుతుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఇవన్నీ మాకు చెప్పకపోతే తెలిసేది కాదండి. ఎవరో ఒకళ్ళు గైడ్ చేయాలంటారు కదా, దట్ ఈస్ ద రీజన్ నేను ఈ వీడియో చేయడానికి. ఒకవేళ నార్త్ కేరళ ట్రిప్ అయితే కనుక మీరు మీ వే ఎట్ నుంచి తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఆగాలి, అవన్నీ మాకు మా హాలిడే మా టూర్ ప్లానర్ చెప్పి ఉండే. అండ్ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ రోజు నిజంగా వండర్ఫుల్. పైగా దారిలో అన్నీ కూడా నండి వాటర్ ఫాల్స్ అండి. ఎక్కడంటే మనం అక్కడ ఆపుకొని ఫొటోస్ దిగటం అట్లా ఎక్సెట్రా ఎంజాయ్ చేయొచ్చు.
ఇదంతా మున్నార్ లోకల్ మార్కెట్ చూడండి. మనం ఏమనుకుంటామంటే మున్నార్ అంటే ఓ పెద్ద ప్లేస్, ఇక్కడ కొనాల్సినవి అది ఇది చాలా ఉంటుంది ఇది అనుకుంటాం, కానీ కాదండి. టూరిస్టుల కోసం అని సపరేట్గా మనకి బయట ఏవో కొన్ని స్టాల్స్ పెడతారు, అవి టూరిస్ట్ ప్రైజెసే ఉంటాయి. కానీ మున్నార్ లోకల్ పీపుల్ మాత్రం ఇదిగోండి ఈ మార్కెట్కి వచ్చి కొనుక్కుంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్టలు కావచ్చు, మన జనరల్ మార్కెట్, పచారీ సామాన్లు, స్పైసెస్, ఇంకా చెప్పులు, వాట్ ఎవర్ మనకి ఎట్లాంటి కావాలనుకుంటామో అవన్నీ ఇంత చిన్న ప్లేస్లో. ఇది ట్యాక్సీ స్టాండ్ మున్నార్ది. మీకు జనరల్గా మున్నార్లో సైట్ సీయింగ్ ప్లేసెస్ అంటే ఏంటి అనేది మాత్రమే చూపిస్తారు, కానీ ఇక్కడ లోకలైట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది చూడాలంటే మీరు సైలాస్ టార్గెట్ టీవీ చూడాల్సిందే. ఇది 50% సేల్ ఉందంటే ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని పెట్టారు. అరేబియన్ గ్రిల్స్ పేర్లు చూసారు, ఆల్మోస్ట్ మలయాళంలో ఉన్నాయి, ఆ తర్వాత ఇంగ్లీష్లో ఉన్నాయి అంతే. మున్నారు స్టార్టింగ్లో తమిళనాడుకు సంబంధించిందండి, ఆ తర్వాత కన్యాకుమారిని తమిళనాడుకి వచ్చేసి కేరళ వాళ్ళు మున్నార్ని ఉంచుకున్నారు. అంతకుముందు తమిళియన్స్ బాగా సెటిల్ అయ్యారు కాబట్టి ఇక్కడ తమిళ్ కల్చర్, తమిళ్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే కొన్ని షాప్స్కి తమిళ్ పేర్లు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే భోజనం కూడా ఇక్కడ తమిళ్ భోజనం లభిస్తుంది. మున్నార్లో ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 1 o'clock అయిందంటే నమ్ముతారా? ఈ క్లైమేట్ చూసి నమ్మలేము, ఎందుకంటే అలా అయిపోతుంది క్లైమేట్ ఉన్నట్టుండి సడన్గా. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్ అండి, నవంబర్, డిసెంబర్. మీరు ఒకవేళ ఇప్పటిదాకా కేరళ ట్రిప్ వేయకపోతే కనుక దిస్ ఈజ్ ద రైట్ టైం, వెంటనే వేసేయచ్చు. అండ్ నేను ఎలా వెళ్ళాను, ఏ ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్ళాను అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్ కూడా ఇస్తాను చూడండి. మనకి ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో దే కెన్ ప్లాన్. ఇట్స్ రైనింగ్, వావ్. నేను ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను నిజం చెప్పాలంటే. మన కేరళ వచ్చిన కానించి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రెయిన్. కొన్ని ప్లేసెస్లో జస్ట్ డిజ్లింగ్ కనిపించింది, నేను తడుద్దాము, రెయిన్ ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంకి డిసపియర్డ్. ఇప్పుడు వస్తుంది మళ్ళీ. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఒక విషయం చాలా కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంటుందండి. అక్కడ ఏ సీజన్ నడుస్తుంది, ఏ సీజన్లో వెళ్తే మనము అక్కడికి వెళ్ళిన ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తాము తెలుసుకొని వెళ్ళగలిగితే కనుక ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఇవన్నీ ఇలాంటి రెయిన్ని, ఇలాంటి ప్లెజెంట్ మూమెంట్స్ని మిస్ అవ్వకుండా ఉంటాం. ఇది చూసారా, టీ ప్లాంటేషన్. మన ఇండియాలోనే లార్జెస్ట్ టీ ప్లాంటేషన్ ఉందంటండి మున్నార్లో. ఇదిగో చూసారా, ఆ కింద ఇల్లులన్నీ ఆ టీ ప్లాంటేషన్లో పనిచేసే వాళ్ళ ఇల్లులు పక్కాగా. ఇక్కడ లోకల్ గైడ్ తెలుసు నాకు, అతను చెప్తే నేను చెప్తున్నా కాబట్టి యూ కెన్ ట్రస్ట్ మీ. ఈ వర్షంలో ఆ టీ ప్లాంటేషన్, ఆ మేఘాలు, ఆకాశం కనపడకుండా, అండ్ బ్యూటిఫుల్ క్లైమేట్ అండి. దిస్ ఈజ్ ద ట్రూ స్టోరీ ఆఫ్ మున్నార్. ఇప్పుడు వేడి సులేమాని తాగుదామా? సులేమాని అంటే ఇక్కడ లోకల్ టీ, చాలా బాగుంటుంది. ఇక్కడ చెక్కలు, కట్టెలు అవన్నీ రెడీ అవుతాయి కదండి, అవ్వండి కట్టెల అడితి అంటారు. అండ్ ఇక్కడ వాళ్ళ మెయిన్ జీవన భృతి ఈ తేయాకు దాంట్లో పనిచేయటం అండ్ టూరిజంలో పనిచేయటం, ఈ రెండు ఎక్కువ. చాలా ప్లేసెస్లో, ఇండియాలో చాలా ప్లేసెస్కి ఇక్కడ నుంచి తేయాకు లభిస్తుంది మనకి. మనం తాగే చాయ్ బా మౌంటైన్స్ మీద ఉందండి. మిట్ట మధ్యాహ్నం దట్టమైన మంచు, మేఘాలు మున్నార్లోనే సాధ్యం. మున్నార్కి కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పేరండి. టీ ప్లాంటేషన్స్కి, మసాలా ప్లాంటేషన్స్కి ప్రసిద్ధి అంటే మున్నారే. ఇదేంటంటే 3 కొండల మధ్యలో ఉండేది మున్నార్ అంటే 3 కొండల మధ్య భాగం అని తెలుగులో అర్థం వస్తుంది అనమాట. అవి రఫ్గా చెప్పాలంటే ముద్ర, పుజ్నా అని ఉంటుంది, నల్ల తన్ని అండ్ కుండల, ఈ 3 కొండల మధ్యలో ఉండేదన్నమాట. అసలు ఏమంటారు, భయంకరమైన కొండలు, గుట్టలు, అగాధాలు, లోయలు, చాలా బాగుంటుందండి నిజంగా. ఎరవాకులం నేషనల్ పార్క్. మనం ప్రస్తుతం నేషనల్ పార్క్లోకి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఇదంతా. మన పక్కనే వాటర్ ఫాల్స్, బస్ పక్కనే. స్టోరీ ఆఫ్ ద పార్క్ చెప్తారంట, నేషనల్ పార్క్.
ఆ వైల్డ్ లైఫ్ సాంచురీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని ఫారెస్ట్లో ఉన్నాయంట. అండ్ ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి మనం. వాన పడుతుంది, బయట మంచు కూడా ఉంది, ఎంతవరకు వెళ్ళగలుగుతామో తెలియదు. సో వాన మంచు కావాలనుకుంటే ఇలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. బట్ స్టిల్ ఐఎమ్ రెడీ. ఏం చేయాలి, ఇక్కడే షాప్లో దొరికినాయి కొనుక్కున్నాము. దీనికి సమీపంలో ఉండే రైల్వే స్టేషన్ అయితే ఎర్నాకుళం రైల్వే స్టేషను. మన విమానాశ్రమం అయితే కొచ్చి అండి, 105 కిలోమీటర్స్లో ఉంటుంది అంతే. ఇక్కడ ఒక 2 days ఉంటే చాలండి, అన్ని ప్రాంతాలను ఈజీగా చూడొచ్చు. మున్నార్లో మేమైతే ద లీఫ్ అని చెప్పి ఒక అద్భుతమైన హోటల్లో స్టే చేసాము. అందులో స్టేస్ ఏంటంటే పర్సనల్ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. మన ఎవరి స్టేస్కి వాళ్ళకి పర్సనల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, బయట కూడా కామన్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మంచి మంచి రూమ్స్ ఉన్నాయి. చలిమంటలు కాసుకోవడానికి మంచిగా నైట్ టైం చాలా మంచి సాంగ్స్ పెట్టి చలిమంటలు వేస్తారు. శీతాకాలం వింటర్ అయితే కనుక, ఎండాకాలం అయితే మాత్రం ఏమంటారు ఆర్టిఫిషియల్ రెయిన్ ఫాగ్ లాగా ఏర్పాటు చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. సూపర్ అండి నిజంగా. నేనైతే 5 star ర్యాంకింగ్ ఇస్తాను ద లీఫ్ హోటల్కి అయితే. చాలా బాగుంది. మేము స్టే చేసిన హోటల్స్ అన్నీ కూడా వీళ్ళు మాకు పీకాక్ హాలిడేస్ వాళ్ళు సజెస్ట్ చేసినాయి, వాళ్ళు బుక్ చేసినాయి. చాలా మంచిగా అనిపించింది మాకు. ఎక్కడ కూడా ఇట్లా వంక పెట్టాలి అనేటట్టు అసలు లేనే లేదు. ఇంకా మున్నార్ రెసిపీస్కి వస్తే కనుక చికెన్ పెప్పర్ ఫ్రై చేశాను. ముత్వాకుడి ఫిష్ కర్రీ అని ఒకటి చేశానండి, కేరళ స్పెషల్ రెసిపీ, అది చాలా బాగుంది. అండ్ నీలగిరి వెజ్ కుర్మా ఒకటి చేశాను. అక్కడ మున్నార్లో ద లీఫ్లో అయితే షెఫ్స్ అసలు ఎంత బాగా సపోర్ట్ చేశారండి నిజంగా. చాలా ఇంట్రెస్టింగ్గా ఇది చేద్దామా అది చేద్దామా అని ఆగి అడిగి చేసాం. చాలా బాగుంది. ఇవన్నీ కూడా సైలాస్ కిచెన్లో ఉన్నాయి. ఫుల్ వీడియోస్ చూడండి ఒక్కసారి. మేము మున్నార్ నుంచి వాగమాన్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ 2.5-3 hours జర్నీ. అసలు దారంతా ఒక అద్భుతం అనమాట నిజం చెప్పాలంటే. మొత్తం తేయాకు తోటలతో పాటు వ్యాలీస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ దెన్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇది ఏమంటారు యాకు పక్కకు ఉంది, పేపర్ పడింది రోడ్డు మీద అన్నట్టు లేదు. అంతా నీట్గా ఉంది. ఫుల్ ఆఫ్ విలేజెస్, చిన్న విలేజెస్, కుట్టి విలేజెస్ చాలా వచ్చినాయి. బాగా ఎంజాయ్ చేసాం జర్నీని. అండ్ వాగమాన్ రాగానే ఫస్ట్ వచ్చింది మెడోస్కి. ఇక్కడేవో కొండలన్నీ కూడా ఇగ్లూస్ లాగా ఉంటాయంట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా మళ్ళీ బోటింగ్ అన్నీ ఉన్నాయి. అవకాశం ఉంది. 25 rupees టికెట్ పర్ హెడ్. ఇక్కడ షూట్స్కి చాలా అవకాశం ఉందంట. అందుకని ఫిల్మ్ షూటింగ్కి 20,000, యాడ్ ఫిల్మ్ షూటింగ్ 15,000, వెడ్డింగ్ షూట్కి 1,000 అట్లా పెట్టేశారు. బోర్డ్స్ పెట్టారు చూడండి. ఇదంతా ఇడుక్కి అనే జిల్లా కిందకు వస్తుంది. మున్నార్ కానీ వాగమన్ కానీ ఆ జిల్లాలో ఇవన్నీ చిన్న ఊర్లు, టౌన్స్ అన్నమాట. మున్నార్ ఒక టౌన్, వాగమన్ ఒక టౌన్. ఈ మెడోస్ అంతా కూడా ఇదిగోండి ఇట్లా ఎత్తుపల్లాలు గుట్టలాగా ఉంది. ఆ గుట్ట మొత్తం గ్రీనరీ. అండ్ కిందకి ఇట్లా కనీసం ఒక చాలా ఉన్నాయి అట్లా. ఇక్కడ మొత్తం అన్నీ అవే. మధ్యలో ఆరామ్సే కూర్చోవడానికి ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద వాటర్ స్పోర్ట్స్ ఏదో అరేంజ్ చేసినట్టున్నారు. చిన్న బోటింగ్ స్పేస్. ఇప్పుడైతే చాలు లేదు. ఇంత అందం, ఇంత ఆనందం ఈ భూమి మీదే ఉంది అంటానికి ఒక నిజమైన నిదర్శనం కేరళ అండి. అసలు ఏంటంటే అద్భుతం. మిట్ట మధ్యాహ్నం 12:30 అయింది ఇప్పుడు. ఈ టైంలో అసలు ఈ వెదర్ అండ్ ఆ లైన్ చూసారా, ఆ వాటర్లోంచి మళ్ళీ అన్ని ఉన్నాయి, రైడ్స్ ఉన్నాయి, వాటర్ రైడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి జిప్ లైన్ అంటే మనం ఆకాశంలో మంచిగా ఈ కొస నుంచి ఆకాశకపోతా అని చూసారా, అది నేను చెరాయిలో చేశాను జిప్ లైనింగ్. చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ కూడా ఉంది. అండ్ బోటింగ్ ఉంది ఇక్కడ. ఎక్కువ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వచ్చారు ఇవాళ. ఇక్కడ అన్ని డిఫరెంట్ షూట్స్ నడుస్తున్నాయి. కొంతమంది వెడ్డింగ్ షూట్, కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, డాన్స్లు. ఇంతమంది ఉన్నా కానీ ఇక్కడ కంజెస్టెడ్ అనిపించట్లేదండి. ఎవరికి వాళ్ళు వీఆర్ ఫీలింగ్ అలోన్. హ్యాపీగా ఉంది. ఎక్సలెంట్ ప్లేస్. అసలు మంది వస్తున్నారంటే వెనక నుంచి, అంటే కాలేజెస్, స్కూల్స్, డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ టీచర్స్ని తీసుకొని, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఎవ్రీథింగ్. చాలా మంది ఇట్లా రావడానికి అవకాశం ఉంది ఇక్కడ.
షాపింగ్ మస్తుందండి ఇక్కడ. నేను పైన్ ట్రీ వైపు వెళ్తున్నాను. ఇక్కడ ఒక పైన్ ట్రీ పాయింట్ ఉందంట, చాలా బాగుంటుందంట. అండ్ దారిలో వెళ్తుంటే ఇదంతా షాపింగ్ ఫుల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది హిల్ టాప్, వాగమాన్లో హిల్ టాప్. దాని మీద ఫాగీ నోల్స్ అనే ఒక రిసార్ట్లో ఉన్నాము. ఆ రిసార్టే పెద్దగా ఉందిరా అంటే ఇగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకా 4 అంతస్తుల పైన గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నాను నేను. అసలు మామూలుగా లేదు. అండ్ ఇక్కడ కూడా ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంది హోటల్లో. ఇది మొత్తం కేవ్ థీమ్తోని చేశారండి. ఆ గుహల్లో స్టే చేయాలి మనం ఇక్కడ. అక్కడ ఒక గ్లాస్ బ్రిడ్జ్ అండ్ ఇది మొత్తం వ్యూ. బాబా బాబా. ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతున్న కేరళ సిటీస్లో ఈ వాగమాన్ ఒకటి. అక్కడ మెయిన్ ఏంటంటే కాంటిలివర్ స్కై వాక్ అండి. స్కై వాక్ బ్రిడ్జ్ ఉంది, మన భారతదేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్. దాదాపు 40 మీటర్స్ పొడవంట. సో ఫైనల్లీ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఈ క్షణం కోసం. నిజానికి అగాధాల అంచున మనం గాల్లోనే ఎలాడుతున్నామా అన్నంత ఫీలింగ్ ఉంటుంది. అంత పొడుగు గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఇట్లాగా గూస్ బంప్స్ వస్తే ఎగ్జైట్ అయిపోతాం అనమాట. చివరికి పీక్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటట్టయితే గాల్లో ఉన్న ఫీలింగ్, చుట్టూ మేఘాలు మనల్ని తాకి వెళ్తూ ఉంటాయి. మేము వెళ్ళింది కూడా కొంచెం వింటర్ టైంలో వెళ్ళామండి. నిజానికి కేరళ ట్రిప్ వెళ్ళడానికి మంచి పర్ఫెక్ట్ టైం అంటే ఆగస్టు సెప్టెంబర్ ఒకటి, మళ్ళీ ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి కూడా చాలా బాగుంటుంది. ఇంకా హాలిడేస్ ఉన్న వాళ్ళు సమ్మర్లో ప్లాన్ చేసుకోవాల్సిందే. 3rd ప్లేస్ గోస్ టు ఈ సమ్మర్. చుట్టూ కింద ఊర్లో ఇల్లు కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇదిగోండి, నేను మంచి ప్రయాణిస్తుందని చెప్పాను కదా, ఇక్కడనే ఫాగ్ ట్రావెల్ చేయడం మనకి కనిపిస్తుంది. మొత్తానికి గ్లాస్ బ్రిడ్జ్ మాత్రం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వాగమాన్ నుంచి అల్లెప్పి వెళ్ళే దారిలో రాటిపట్ట అని చెప్పి ఒక ఊరుంది. అక్కడ చేపలు చూడండి ఎన్ని రకాలు, ఒక 100 పైన రకాల చేపలు ఉన్నాయి ఒకటే దగ్గర. లోకలైట్స్ అందరూ ఇక్కడికే వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. అసలు ఈ వెరైటీస్ చూస్తుంటే ఎప్పుడు చూడలేదు నేను. అన్నిటికీ అసలు ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేశారు. ఓ మై గాడ్, ఎంత పెద్ద ఫిష్. చిన్న చేపలు కటింగ్ చేస్తున్నారు వీళ్ళు. చిన్న చేపలు ఇలా తయారు చేయాలి కాబోలు. ఈ చేప కలరే అలాగే ఉంది అసలు. దీని పేరేంటో ఇవన్నీనేమో మలయాళంలో రాసి పెట్టారు. కాకపోతే ఇన్ని రకాల చేపలు ఉన్నాయైతే అర్థమవుతుంది. నైస్. కితనేకా ఏ 1 kg? 1 kg 380. ब्लू कलर ये कौन सा फिश है? कतम्मा. ये क्या? वाइट मोरा. ओह, और बड़ा है ना ये शार्क है? शार्क. ये किंग ये किंग फिश है? ओह, बहुत अच्छा है. ये लाइव है? ओह माय गॉड, बड़े से. అండ్ ఇప్పుడు 8:30 అవుతుంది. షికారీకి వెళ్తున్నాం. అంటే వీళ్ళకి బోట్స్ ఉంటాయండి, ఇట్లా హోమ్ స్టేస్ ఉన్న వాళ్ళకి కొంతమంది, లేకపోతే వాళ్ళే రెంట్కి తెప్పిస్తారు. నీళ్ళల్లో ట్రావెల్ చేస్తా ఏమన్నా మంచిగా ఆడుకోవాలి పాడుకోవాలి అనుకుంటే. అండ్ ఇటు నైట్ అంతా ఒడ్డుకుండి బోట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అది చూసేసాను కదా, ఇది చూడాలనిపించింది. సో లెట్స్ గో ఫర్ ఏ షికారీ అలెప్పి బ్యాక్ వాటర్స్లో. దిస్ ఈజ్ ద మెయిన్ థీమ్ ఇక్కడ. అలెప్పిలో బీచ్ ఉంటుంది, పెద్దగా దానికి ఎవరు పోరు. బ్యాక్ వాటర్స్ బోట్ హౌస్ మాత్రం కంపల్సరీ తీసుకుంటారు అలెప్పి అనగానే. సో
మేము ఇది తీసుకొని ఇటు వచ్చేసినాం. ఇక్కడ అన్ని ఇల్లు మంచిగా బ్యాక్ వాటర్స్ పక్కన ఉన్నాయి. కానీ రాత్రి మేము డిన్నర్ చేస్తుంటే ఆయన చెప్తున్నాడు, నిజంగా చాలా బాధ అనిపించిందండి. సంవత్సరానికి ఒక్కసారి అన్నా కానీ వాళ్ళ ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తాయంట ఫ్లడ్స్లో. అప్పుడు అన్నీ పైన పెట్టుకోవటం ఇట్లాంటిది అది వాళ్ళకి కామన్ థింగ్ అంట. వరుసగా 2-3 రోజులు మాన్సూన్ వచ్చింది, వానలు పడుతున్నాయంటే జూన్ జూలైలో వాళ్ళకి టెన్షన్ అవుతూ ఉంటుందంట. వచ్చి గట్లు సరిహద్దులు అన్నీ చూసుకుంటూ ఉంటారంట. దాని మీద 1 by 1 ఇట్లా ఏమైనా పేర్చటము అట్లా అంటే ప్రొటెక్ట్ చేసుకోవటం, నీళ్ళు లోపలికి రాకుండా ఉండడానికి వాళ్ళు చాలా తిప్పలు పడతారని చెప్తే నాకు అరే ప్రతి సౌందర్యం వెనకాల ఎంతో కొంత శోకం, బాధ ఇవి కూడా ఉంటాయి కదా అనిపించింది. ఎండ వస్తున్నట్టు అనిపిస్తున్నా 9 అవుతున్నప్పుడు. అట్మాస్ఫియర్ అయితే సండ్రీ లేదండి, హాయిగా ఉంది బ్రీజ్. దీన్ని ఈ పర్టికులర్ ఈ బోట్ని షికారి అంటారు. మీరు వచ్చినప్పుడు బుక్ చేసుకోవడానికి ఆ పేరు తెలియాలి కదా, జట్టి అని ఉంటుంది. అండ్ ఇది షికారి. మీరు ఒకవేళ కావాలంటే ఆ షికారి అని అడగండి. ఇక్కడ హౌసెస్, హోమ్ స్టేస్, రెంటల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి, హోటల్స్, బెస్ట్ హోమ్ స్టేస్ ఏంటి, మీరు ఫుడ్ ఏం తింటే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు సజెస్ట్ చేస్తాను. ఇదిగోండి చిన్న బోట్లో వచ్చి చేపలు పడుతున్నారు చూడండి. ఇప్పుడు అతను ట్రావెల్ చేసి వచ్చేదాన్ని జట్టి అంటారండి. ఇందాక అతను వేసుకెళ్తున్న జట్టికేమో మోటార్ లేదు, ఈ జట్టి కొంచెం పెద్దది, మోటార్ పెట్టుకున్నారు వీళ్ళు చూడండి. సో దట్స్ ఆల్ అండి. అద్భుతమైన జర్నీని దాదాపు 8-9 days తీసుకున్నాం మేము లీజర్గా వెళ్ళాలి అనుకొని. మీరు పిల్లలతో సమ్మర్ ప్లాన్ చేస్తే మాత్రం 5-6 daysలో కంప్లీట్ చేయొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. ఎక్సలెంట్ కేరళ ట్రిప్ అహెడ్. మీకు ఎనీ హెల్ప్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో నేను మా టూర్ ఆపరేటర్ నెంబర్ కూడా ఇస్తున్నాను, పీకాక్ హాలిడేస్ వాళ్ళది, చూడండి.